12 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభాభిషేక మహోత్సవాలు ఇంద్రకీలాద్రిపై చాలా ఘనంగా స్టార్ట్ అయినాయి. ఈ రోజు ఉదయం 8 గంటలకి కూడా కలశాల ఊరేగింపుగా స్టార్ట్ అయ్యి శ్రీ కనకదుర్గా నగర్ నుండి కూడా ఇంద్రకీలాద్రికి కలశాలన్నిటితో కూడా చేరుకున్నాయి. ప్రెజెంట్ మనం ఒక్కసారి విజువల్స్ లో చూసుకుందాం. కలశ జ్యోతి కూడా మనకు కనిపిస్తుంది. దాని చుట్టూ కూడా 8వ తారీఖు వచ్చేసి కలశాలతో తెచ్చిన నదులు, ఉపనదులు, అలాగే సముద్రాల నుండి తెచ్చిన నీరు ఆ కలశాల నుండి కూడా వాళ్ళు అభిషేకం చేయనున్నారు. ప్రత్యేకంగా దీనికోసం పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు నుంచి కూడా ఈ యొక్క కుంభాభిషేక మహోత్సవాలు అయితే స్టార్ట్ అయినాయి. అలాగే మహాకుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా కూడా 3 రోజుల పాటు కూడా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేకంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం వేద మంత్రోచ్చారణల మధ్య అలాగే భక్తి శ్రద్ధల మధ్య కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం గణపతి పూజ అలాగే యాగంతో స్టార్ట్ అయింది. ఈ 3 రోజుల పాటు మార్చి 6, 7, 8వ తారీఖు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు వచ్చేసి పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమం అయితే చేపట్టనున్నారు ఆలయ అధికారులు. అలాగే ఈ రోజు కలశ ఊరేగింపుగా కూడా స్టార్ట్ అయ్యి అలాగే యాగశాల ప్రవేశం, గణపతి పూజ కూడా చేయడం జరిగింది. అలాగే దీక్షాధారణ కార్యక్రమాలు కూడా చాలా శాస్త్రోక్తంగా ఈ రోజు ఇంద్రకీలాద్రిపై నిర్వహించడం జరిగింది. ఈ రోజు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కార్యక్రమం కాబట్టి దీన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. మహాకుంభాభిషేక 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి దీనికోసం ప్రత్యేకించి క్యూ లైన్ల ఏర్పాటు దగ్గర నుండి కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాటిపైన ఈ ఎండాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి ప్రత్యేకంగా దాని మీద టెంట్ కూడా వేశారు. భక్తులు ఎక్కడా కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలని చెప్పి కూడా చాలా దూర ప్రాంతాల నుండి వస్తారని చెప్పి కూడా వాళ్ళు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ కానీ సిపి కానీ ఎప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అలాగే ఆలయ చైర్మన్ కూడా ప్రత్యేకించి భక్తుల కోసం అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. క్యూ లైన్లో ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి క్యూ లైన్లో వాటర్ సప్లై కానీ లేదంటే మజ్జిగ చిన్నపిల్లలకి అన్నీ కూడా ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు దసరా శరన్నవరాత్రులు ఎలా జరిగాయో దానికి మించి ఈసారి సెలబ్రేట్ చేయాలి ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని అని చెప్పి కూడా చేస్తున్నారు. ప్రజెంట్ క్యూ లైన్లు కూడా ఓంకారం దగ్గర నుంచి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓంకారం దగ్గర నుంచి క్యూ లైన్లు మూడు క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అనేక మంది భక్తులు సుమారు లక్షల్లో వస్తారని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. కానీ ఈ రోజు మొదటి రోజు కావడంతో అలాగే భక్తులు కూడా చాలా శుక్రవారం కాబట్టి కొంచెం భక్తుల తాకిడి ఉంది, ఎప్పటిలాగే ఉంది. కానీ మహాకుంభాభిషేకానికి ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. చూడాలి 2 రోజుల్లో ఇంకా మరింత మంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా ఆలయ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అసలు మహాకుంభాభిషేకం అనేది ఆలయ శుద్ధి. ఈ 12 సంవత్సరాల పాటు కూడా యంత్రం యొక్క శక్తి తగ్గిపోకుండా ఉండడానికి, ఒకవేళ తగ్గితే దాన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, అలాగే ఆలయంలో ఎటువంటి తప్పొప్పులు జరిగినా కూడా ఈ యొక్క మహాకుంభాభిషేకంతో అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉపనదుల నుండి నదుల నుండి కూడా సముద్రాల నుండి తెచ్చిన ఆ యొక్క వాటర్ని కూడా అమ్మవారికి ఇక్కడ నుంచి పైనుంచి యంత్రశక్తి తగ్గకుండా ఉండడానికి కూడా ఆ కలశ ఆలయ శిఖరం మీద నుంచి కూడా అభిషేకాలు అయితే ప్రారంభిస్తారు. అలాగే మార్చి 8వ తారీఖు కూడా సీఎం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సీఎంకి అలాగే డిప్యూటీ సీఎంకి కూడా ఆహ్వానం అందించారు. వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఇంకా ఎక్కువ ఏర్పాట్లు చేసే పనిలో పడ్డారు ఆలయ అధికారులు కానీ, అలాగే కలెక్టర్ లక్ష్మీషా, అలాగే సిపి రాజశేఖర్ బాబు కూడా దీని మీద ఎప్పుడు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఇన్కేస్ ఈ 2 డేస్లో కనుక ఎక్కువ భక్తుల తాకిడి ఎక్కువ ఉంటే 8వ తారీఖుకి ఎలా చేయాలి ఏంటనేది కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది అన్న కుంభాభిషేకం ఉత్సవాల సందర్భంగా కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున గుడికైతే వస్తున్నారు. అలాగే ఈ 3 రోజుల పాటుకు కూడా మొత్తం క్యూ లైన్స్ అన్ని కూడా ఫ్రీ పెట్టారు. అంతరాలయ దర్శనాలను కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా క్యూ లైన్లో ఉచిత దర్శనాలు అయితే కల్పిస్తున్నారు. ఉచిత దర్శనాలని ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి దర్శన భాగ్యాలు కలగాలని చెప్పి కూడా మొత్తం క్యూ లైన్స్ అన్ని కూడా ఫ్రీ చేసేశారు. అంతరాలయ దర్శనం కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో పైకి వెళ్ళే మార్గం కూడా ఒకసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఆలయ శిఖరానికి సంబంధించి కూడా కింద నుంచి మెట్లు అయితే పెట్టడం జరిగింది. అక్కడికి కొంతమందిని మాత్రమే ప్రవేశించేలాగా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు.
కొంతమంది వేద పండితులు సహా కొంతమంది ఆలయ అధికారులు మాత్రమే పైకి ప్రవేశించేలాగా కూడా వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పైకి ఎవరిని రాకుండా కూడా పూర్తి బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ రోజు నుంచి కూడా చాలా వైభవోపేతంగా కూడా ఆ మహాకుంభాభిషేక ఏర్పాట్లయితే ఘనంగా స్టార్ట్ అయినాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.